బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం రాజ్యాంగం రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఈరోజు నేను 134వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి ఈ 134వ జయంతి రోజు నుంచి బీసీలంతా ఒక్క తాటి మీదకి వచ్చి బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీరంతా కలిసి రాజ్యాంగంలో వీళ్ళ భాగస్వాములే ఉండాలి, వీళ్ళే రాజ్యాంగంలో ముందు ఉండాలని చెప్పేసి మనమందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. గతంలో కొంతమంది అటు ఇటు, కానీ ఈ రోజు నుంచి మనం బీసీలంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. రాజ్యాంగంలో మనం ఉండాలా, ఇలా సర్పంచ్లుగా ఉండాలా, ఎంపీపీలుగా ఉండాలా, జడ్పీలుగా ఉండాలా, దానికోసం ముందు ఉండాలా. నేను యూత్కు ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, మనం వ్యసనాలను పక్కకు పెట్టి ఇవాళ మన సమాజంలో ఏం జరుగుతుంది, మనం ఎక్కడ ఉండాలా, మనం ఎక్కడుంటున్నాం, ఎందుకు వెనుకుంటున్నాం, మనం ముందుకు ఎందుకు పోతాలేమని చెప్పేసి నేను ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలా. ప్రధానంగా యూత్ ముందుకు రావాలా, రాజకీయాలకు ఖచ్చితంగా బీసీలంతా ఐక్యం కావాలా, ఎస్సీలు ఐక్యం కావాలా, ఎస్టీలు ఐక్యం కావాలా. బీసీలు ఎస్టీలు మైనార్టీలు ఎస్టీలు మనం అందరం ఏకమైన అనుకో, రాజ్యం మనదే. కాబట్టి దయచేసి మీ అందరికీ తెలియజేస్తున్నా, గతం అంతా మర్చిపోండి. ఈ రోజు నుంచి మనం బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా ఐక్యంగా ఉండి రాజ్యాధికారంలో ముందుండాలా, సర్పంచ్లుగా ముందుండాలా, మనం ఎంపీటీసీలుగా ఉండాలి, ఎంపీపీలుగా ఉండాలి, జెడ్పీటీసీలుగా ఉండాలి, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ అన్ని విధాలుగా మీరు ముందుండాలంటే ప్రధానంగా మనం ఒకటిగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 134వ జయంతి మండల కేంద్రంలోని మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. పార్టీలకు అతీతంగా మరి జయంతి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి సుమారు ఒక 2 గంటల పాటు ఇక్కడ మరి డప్పు వాయిద్యాలతో పాటు నినాదాలతో మారుమోగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి కాబట్టి ఇవాళ ప్రతి వాడకు ప్రతి గల్లీకి మరి ఆ నాయకుడిని స్మరించుకుంటూ ఏవైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగమో ఇలా చట్టం, పార్లమెంటు కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, సర్పంచ్ వ్యవస్థ కానీ అన్నీ ఆ దేవుని వల్లనే వచ్చినాయని ప్రజలు గుర్తించుకుంటున్నారు. ఇదే రకంగా ఏ పాలకులు ఏ పార్టీ అయినా పాలించే పార్టీలు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రతి గ్రామంలో అంబేద్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించడం చాలా శుభపరిణామము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మరి జిల్లా బస్టాండ్కి పెట్టమని మేము ఈ సందర్భంగా ఇందలోయ మండల అంబేద్కర్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాని గతంలోనే మేము అంబేద్కర్ పేరు ఇందులో మన నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్కి పెట్టమని రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు పరిశీలన చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా గల్లీ గల్లీకి, ప్రతి వీధి వీధికి, మండలాలలో, జిల్లాలలో, రాష్ట్రంలో మొత్తము అంబేద్కర్ యొక్క జపమే నడుస్తుంది. కాబట్టి తన యొక్క ఆశయాలలో మేము తన అడుగుజాలలో ప్రతి కార్యక్రమాన్ని జరుపుకుంటూ ప్రజలను ఉత్తేజం చేస్తూ రోజు రోజు కూడా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ తన రాజ్యాంగంలో మనం ఉన్నామని ప్రజలందరూ మేల్కోవాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత రాజ్యం.